Hi students, cloud computing advantages and disadvantages. సో ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే ఫస్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ అడ్వాంటేజెస్కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోయర్ కాస్ట్ కంప్యూటర్ ఫర్ యూజర్స్. యూ డోంట్ రిక్వైర్ ఏ హై ఫార్వర్డ్ కంప్యూటర్ టు రన్ క్లౌడ్ కంప్యూటర్స్ వెబ్ బేస్డ్ అప్లికేషన్స్. సో ఇక్కడ మనం క్లౌడ్ కంప్యూటింగ్ని రన్ చేయడానికి బాగా హై ఫార్వర్డ్ కంప్యూటర్స్ యూజ్ చేయనక్కర్లేదు, జస్ట్ ఒక నార్మల్ కంప్యూటర్స్ని తీసుకుంటే సరిపోతుంది అంటున్నారు. తర్వాత సెకండ్ వన్ వచ్చి లోయర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్. యూ నీడ్ నాట్ టు ఇన్వెస్ట్ ఇన్ లార్జర్ నెంబర్స్ ఆఫ్ మోర్ పవర్ఫుల్ సర్వర్స్. యూ ఆల్సో నీడ్ నాట్ టు రిక్వైర్ ది ఐటీ స్టాఫ్ ఫర్ హ్యాండ్లింగ్ సచ్ పవర్ఫుల్ సర్వర్స్. ఇక్కడ మనం పెద్ద పెద్ద సర్వర్స్ని యూజ్ చేయనక్కర్లేదు, జస్ట్ ఒక నార్మల్ సర్వర్స్ని యూజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఐటీ స్టాఫ్ కూడా ఎక్కువ అక్కర్లే. నెక్స్ట్ వచ్చి ఫ్యూవర్ మెయింటెనెన్స్ కాస్ట్. ఇక్కడ మనకి సాఫ్ట్వేర్ కంపెనీల్లో కన్నా అంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది ఇక్కడ చాలా చాలా తక్కువ అనమాట. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ మెయింటెనెన్స్ ఫర్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఆల్ సైజెస్. సో మనం పెద్దది ఆర్గనైజేషన్లో తీసుకుంటే ఎంత సైజ్ ఉండాలి, చిన్న దాంట్లో తీసుకుంటే ఎంత ఉండాలి అనేది మనం చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ లోయర్ సాఫ్ట్వేర్ కాస్ట్. ఇక్కడ తీసుకుని ఇట్ రెడ్యూస్ ది సాఫ్ట్వేర్ కాస్ట్ బికాజ్ యూ డోంట్ నీడ్ టు పర్చేజ్ సపరేట్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ ఫర్ ఈచ్ కంప్యూటర్ ఇన్ ద ఆర్గనైజేషన్. ప్రతి కంప్యూటర్కి మీరు ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ తీసుకోక్కర్లేదు. అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, మొత్తం అంతా ఒక దాంట్లో స్టోర్ చేసేస్తాం, అక్కడి నుంచి మనం అందరూ కూడా యాక్సెస్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత increased computing power. The execution capacity of cloud servers are very high. It processes the application very fast. సో మనకి ఇంటర్నెట్లో ఏదైనా ఒక అప్లికేషన్ మనం క్లిక్ చేయగానే మనకి టక్ మనీ వచ్చేస్తుంది అంటే దానికి ఏంటి, ఈ కెపాసిటీ అనేది చాలా ఎక్కువగా వాళ్ళు రన్ చేసి ఉంచుతాం అన్నమాట. నెక్స్ట్ వన్ అన్లిమిటెడ్ స్టోరేజ్ కెపాసిటీ. Cloud offers a huge amount of storage capacity like 2000 GB or more than that if required. సో అక్కడ మనకి 2000 GB అనేది ఇస్తూ ఉంటున్నారు, ఇంకా కావాలన్నా మనం యాక్సెసిబిలిటీ తీసుకోవచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్ మనకి జీమెయిల్లో మీకు అకౌంట్ ఉంది, ఆ అకౌంట్లో మీకు మెయిల్స్ వస్తూ ఉంటాయి, సో మీరు అందరూ పంపిస్తూ ఉంటారు, అవి స్టోరేజ్ అయ్యి ఉంటుంది. సో మనకి గూగుల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎంత జీబీ అనేది మనకి స్పెసిఫై చేస్తారు. అలాగే ఇక్కడ కూడా అన్లిమిటెడ్ స్టోరేజ్ కెపాసిటీలో 2000 GB అనేది మనం తీసుకుంటాం, ఇంకా కావాలంటే ఇంకా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. తర్వాత యాక్సెసిబిలిటీ. డేటా కెన్ బి యాక్సెస్డ్ ఫ్రమ్ ఎనీవేర్ ఎనీ టైమ్ అండ్ ఎనీ లొకేషన్ త్రూ ది ఇంటర్నెట్. మనం ఎక్కడి నుంచైనా సరే ఈజీగా ఈ డేటాని తీసుకోవచ్చు మనం, ఎనీవేర్ ఎనీ టైమ్ ఎనీ లొకేషన్. నెక్స్ట్ వన్ వచ్చి బ్యాకప్ అండ్ రికవరీ. సో బ్యాకప్ అంటే మనం చేసిన వర్క్ని ఎప్పటికప్పుడు మనం ఒక సర్వర్లో మనం స్టోర్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, మనకి ఇంకా ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే మన సిస్టంలో చేసిన సిస్టమ్ ఎప్పుడైనా క్రాష్ అవ్వచ్చు, లేదంటే హార్డ్వేర్ ఫెయిల్ అవ్వచ్చు, లేదంటే కంప్యూటర్ పని చేయకపోవచ్చు, ఇలా రకరకాలైన ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. నెక్స్ట్ వన్ వచ్చి రికవరీ. ఇక్కడ రికవరీ అంటే మన దగ్గర మిస్ అయిందంతా కూడా మనం ఈజీగా రికవర్ చేయొచ్చు. క్లౌడ్ కంప్యూటింగ్ ప్రొవైడ్ ఫాస్టర్ రికవరీ ఆఫ్ డేటా. ఇప్పుడు యాక్చువల్గా మనం ఏం చేస్తాం, మన దగ్గర ఉన్న డేటాని సర్వర్లో పెట్టేసాం. సో మన దగ్గర ఆ డేటా మిస్ అయింది, మనం ఏం చేయొచ్చు, ఆటోమేటిక్గా సర్వర్ని రిక్వెస్ట్ చేయగానే మనకి ఫాస్ట్గా రికవరీ ఆఫ్ డేటా అనేది ఇస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్ కొలాబరేషన్. ఇఫ్ ప్రాపర్ పర్మిషన్ ఆర్ గ్రాంటెడ్,
anyone can access, view and modify the data. సో మనం ప్రాపర్గా అది పర్మిషన్ అనేది తీసుకోవాలి. మనం ఎలాగా, సో మనం ఏదో అప్లికేషన్ చేస్తున్నాం, లేదంటే నేను సెండ్ చేస్తున్నప్పుడు ఆ సెండ్ దానికి సంబంధించి, లేదంటే డిలీట్ చేస్తున్నాను, లేదంటే ఏదో డౌన్లోడ్ చేస్తున్నాను, లేదా అప్లోడ్ చేస్తున్నాను, అలా దేనికి దానికి సపరేట్గా అక్కడ పర్మిషన్స్ ఆర్ గ్రాంటెడ్ అనేది ఉంటుంది. ఎనీవన్ కెన్ యాక్సెస్, ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు, వ్యూ చేయొచ్చు అండ్ మోడిఫై ది డేటా కూడా చేయొచ్చు అనమాట. సో మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అడ్వాంటేజ్లో ఏమొస్తుంది? లోయర్ కాస్ట్ కంప్యూటర్ ఫర్ యూజర్స్, లోయర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్, ఫ్యూవర్ మెయింటెనెన్స్ కాస్ట్, లోయర్ సాఫ్ట్వేర్ కాస్ట్, increased computing power, unlimited storage capacity, accessibility, backup and recovery, collaboration. సో నెక్స్ట్ వన్ వచ్చి క్లౌడ్ కంప్యూటింగ్ డిసడ్వాంటేజెస్. సో మనం ఏ సాఫ్ట్వేర్ని తీసుకున్నా, ఏ సర్వర్ని తీసుకున్నా, ఏ టాపిక్ తీసుకున్నా మనం ఖచ్చితంగా ప్రతి దాంట్లో అడ్వాంటేజెస్ ఎన్ని ఉన్నాయో మనకి డిసడ్వాంటేజెస్ కూడా ఖచ్చితంగా ఎక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చి మనకి రిక్వైర్ ఏ కాన్స్టెంట్ ఇంటర్నెట్ కనెక్షన్. క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ఇంపాసిబుల్ వితౌట్ ఇంటర్నెట్ కనెక్షన్. ఎందుకు? ఈ అంతా సర్వర్లో స్టోరే ఉంటుంది, అక్కడి నుంచి మనం ఈజీగా ఏం చేస్తాం, యాక్సెస్ అనేది చేస్తాం. మనకి అసలు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది లేదనుకుందాం. సో అప్పుడు మనం యాక్సెస్ చేయగలుగుతామా? చేయలేం. టు యాక్సెస్ ఎనీ అప్లికేషన్ అండ్ డాక్యుమెంట్స్ యూ నీడ్ ఏ కాన్స్టెంట్ ఇంటర్నెట్ కనెక్షన్. టు యాక్సెస్ ఎనీ అప్లికేషన్, మీ ఏ అప్లికేషన్ అని తీసుకోవచ్చు, ఏ డాక్యుమెంట్ అని తీసుకోవచ్చు, కానీ కంపల్సరీగా మీకు ఏంటి, నీడ్ ఏ కాన్స్టెంట్ ఇంటర్నెట్ కనెక్షన్. ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మనకి కంపల్సరీగా ఉండి తీరాలి. తర్వాత రిక్వైర్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్. మనకి తక్కువ స్పీడ్ ఇంటర్నెట్ ఉందనుకోండి, మనం ఆ డాక్యుమెంటేషన్ కానీ లేదంటే అప్లికేషన్ కానీ మనం క్లిక్ చేస్తే అది బఫర్ అవుతూ ఉంటుంది తప్ప మనకి వెంటనే ఓపెన్ అవ్వదు. సో మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండడం వల్ల చాలా ఉపయోగం. లో స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ మేక్స్ క్లౌడ్ కంప్యూటింగ్ పెయిన్ఫుల్ at best and often impossible. Web-based apps often require a lot of bandwidth to download as need to download large documents. సో మనకి పెద్ద పెద్ద డాక్యుమెంటేషన్ ఏమైనా డౌన్లోడ్ చేయాలన్న హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మనకు కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ వన్, స్టోర్డ్ డేటా మైట్ నాట్ బి సెక్యూర్. అంటే మనం మన డేటాని స్టోర్ చేసుకుంటున్నాం, ఆ స్టోర్ చేసుకున్న తర్వాత దానికి అంత సెక్యూరిటీ లేదు అని చెప్తున్నారు. విత్ క్లౌడ్ కంప్యూటింగ్ ఆల్ యువర్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ ద క్లౌడ్. దట్స్ ఆల్ వెల్ అండ్ గుడ్, బట్ హౌ సెక్యూర్ ఈజ్ ద క్లౌడ్? కెన్ నాట్ ఆథరైజ్డ్ యూజర్స్ గెయిన్ యాక్సెస్ టు యువర్ కాన్ఫిడెన్షియల్ డేటా. సో ఇక్కడ ఏమవుతుందంటే మన ఇన్ఫర్మేషన్ని కొంతమంది హ్యాక్ చేసే ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు అని ఇందులో మనకి చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ వన్, బ్యాండ్ విడ్త్. Several cloud storage devices have limited bandwidth allowances. This is a factor that many companies should consider when looking for the cloud storage. సో ఇక్కడ మనకి బ్యాండ్విడ్త్ అనేది కంపల్సరీగా ఉండాలి. మెనీ కంపెనీస్ షుడ్ కన్సిడర్ వెన్ లుకింగ్ ఫర్ ది క్లౌడ్ స్టోరేజ్. ఈ స్టోరేజ్ చేసుకోవడానికి వీటికి యూజ్ అవుతుంది. నెక్స్ట్, యూజబిలిటీ. యూజ్ కాపీ అండ్ పేస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ డ్రాగ్ డ్రాప్ ఆప్షన్ టు మూవ్ ది డాక్యుమెంట్స్ ఫ్రమ్ లోకల్ స్టోరేజ్ టు ది క్లౌడ్ స్టోరేజ్, బికాస్ డ్రాగ్ డ్రాప్ ఆప్షన్ పర్మనెంట్లీ మూవ్ ది డాక్యుమెంట్ టు ది క్లౌడ్ స్టోరేజ్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే కాపీ పేస్ట్లు కూడా చేసుకొని ఈజీగా మనం యూజ్ అనేది చేస్తూ ఉంటాం అన్నమాట. మనకి ఎక్కడికి కావాలంటే అక్కడికి మూవ్ ది డాక్యుమెంట్స్. సో వన్స్ రిమెంబర్, మన క్లౌడ్ కంప్యూటింగ్
అడ్వాంటేజెస్లో ఏమొస్తుంది, లోయర్ కాస్ట్ కంప్యూటర్ యూజెస్, లోయర్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్, ఫ్యూవర్ మెయింటెనెన్స్ కాస్ట్, లోయర్ సాఫ్ట్వేర్ కాస్ట్, increased commuting power, unlimited storage capacity, accessibility, backup and recovery, collaboration. సో ఇవన్నీ కూడా మనకి క్లౌడ్ కంప్యూటింగ్ అడ్వాంటేజెస్లోకి వస్తుంది. నెక్స్ట్ వన్, క్లౌడ్ కంప్యూటింగ్ డిసడ్వాంటేజెస్. రిక్వైర్ ఏ కాన్స్టెంట్ ఇంటర్నెట్ కనెక్షన్, రిక్వైర్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్, stored data might not be secure, bandwidth and usability.